బ్రో మొబైల్ అప్గ్రేడ్ చేసావు, కార్ అప్గ్రేడ్ చేసావు, మరి ఇల్లు? బచ్చుపల్లి ఇల్లు అప్డేట్ చేసుకోవడం కష్టమేమో. అరే బ్రో, మన బాజుపల్లిలోనే మోడర్న్ అమ్యూనిటీస్ తో, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్ తో APR Group 4 BHK ట్రిప్లెక్స్ విల్లాస్ తీసుకొచ్చింది. APR Praveen's Premium Triplex Villas at Hillside at Bachupalli. APR Group. నిర్ణయం మీది, నిర్మాణం మాది. Call 9100455505. ఇప్పుడు లేబియా ప్లాస్టీ అని కొత్త కొత్త సర్జరీస్ వస్తున్నాయి మ్యామ్. అసలు వీటి గురించి మేము ఎలా తెలుసుకోవాలి? ఈ పర్టికులర్ లేబియా ప్లాస్టీ అంటే ఏంటి? అసలు లేబియా అంటే మనం వర్టికల్ లిప్స్ అంటే ఎక్స్టర్నల్ జెనైటల్ ఆర్గన్స్ ఇవి. దే ఆర్ వర్టికల్ లిప్స్ విచ్ కవర్ వెజైనాని కవర్ చేసే చిన్న టిష్యూ మాస్ అది. దాన్ని లేబియా అంటాం. లేబియా మైనోరా మేజోరా అని రెండు అంటాయి. కింద వెజైనల్ వల్వల్ పార్ట్ ఇవన్నీ. ఓకే, సో కొంతమందికి కొంచెం ఈ లేబియా ఎక్కువగా ఉంటాయి, అంటే హైపర్ట్రోఫీ అంటాం మేము. అంటే పెద్దగా ఉంటాయి లేబియా. అవి వెజైనా కవర్ చేస్తాయి కాబట్టి అవి కొంచెం ఎక్కువగా ఉండి దాన్ని మొత్తం కవర్ చేసేస్తాయి. సో అట్లాంటి వాళ్ళకి లేదంటే డిఫరెంట్ సైజ్ లేబియా, ఒకటి పెద్దగా ఉండి ఒకటి చిన్నగా ఉండి, లేకపోతే లేబియా ఒకటి థిక్గా ఉండి ఒకటి పల్సగా ఉండి, కొంచెం ఎక్స్ట్రా ఇది వచ్చిన వాళ్ళు కొంచెం కాన్ఫిడెన్స్ ల్యాక్ చేస్తారు. బికాజ్ ఇవన్నీ ఇంటిమేట్ ఏరియా కాబట్టి కొంచెం పెళ్ళయ్యే టైంకి దే హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్, కొంచెం ఎంతైనా దే ఆర్ నాట్ హ్యాపీ, సాటిస్ఫైడ్. అండ్ దీనివల్ల నాట్ జస్ట్ ఇది వాళ్ళ కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవ్వటమే కాదు, అది థిక్గా క్లోజ్డ్గా ఉండటం వల్ల లోపల వెజైనా నుంచి ఏదైతే డిశ్చార్జ్ వస్తాయో అవి నీట్గా వాళ్ళు హైజీన్గా హెల్త్గా మెయింటైన్ చేయలేరు. అది అక్కడే డిశ్చార్జ్ అక్యూములేట్ అయ్యి సమ్టైమ్స్ ఇన్ఫెక్ట్ అవుతుంది, వాళ్ళకి ఇరిటేషన్ వస్తాయి, దురదలు, రెడ్నెస్, బికాజ్ ఆ క్లీనింగ్ ప్రాపర్గా ఉండదు. అవి కొంచెం టిష్యూ పెద్దగా ఉంటే వాళ్ళకి అర్థం కాదు ఎట్లా క్లీన్ చేసుకోవాలో. సో ఇవన్నీ ఇష్యూస్ కూడా ఉంటాయి. అండ్ మరీ పెద్దగా ఉంటే వాళ్ళకి కూర్చునేటప్పుడు తెలుస్తుంది కూడా, కొన్నిసార్లు ఇబ్బందిగా అనిపిస్తుంది. టైట్ సంథింగ్ లైక్ జిమ్ వేర్ కానీ స్విమ్మింగ్ వేర్ కానీ వేసుకున్నప్పుడు వాళ్ళు కాన్షియస్గా ఫీల్ అవుతారు. కాన్షియస్ అనేది మనం ఫీల్ అయ్యేది. సో ఎదురుగుండా మనిషికి మనమే చెప్తాం మనం ఇబ్బందిగా ఉన్నామని, వాళ్ళేమీ ఉండదు. సో మనం కాన్షియస్గా లేకపోతే వీ ఫీల్ మచ్ మోర్ కాన్ఫిడెంట్. సో అందుకనే ఈ లేబియా ప్లాస్టీ సర్జరీ యాక్చువల్లీ సర్ఫేస్ అయింది. సో మెనీ పీపుల్ ఆ లేబియా అనేది కూడా నీట్గా ఉండాలి అని వాళ్ళకి ఈ మధ్యన అనిపిస్తుంది. సో అందుకని మా దగ్గరికి వస్తున్నారు. కొన్ని లేబియా మేము ఫస్ట్ ఎగ్జామిన్ చేయాలి. ఎగ్జామిన్ చేసినప్పుడు మాకు తెలిసిపోతుంది లేబియా మొత్తం పెద్దగా ఉందా, సిమెట్రికల్గా లేదా, అంటే ఒక సైడ్ పెద్దగా చిన్నగా ఉందా, లేకపోతే ఏమన్నా ఇంజురీ, రిపీటెడ్ ఇంజురీ. కొన్ని స్పోర్ట్స్ లైక్ సైక్లింగ్, బైసైక్లింగ్ కాంపిటీషన్ లాగా వాళ్ళకి, లేకపోతే హార్స్ రైడింగ్, ఈ స్పోర్ట్స్ వల్ల రిపీటెడ్ లేబియల్ ఇంజరీస్ కూడా అవుతాయి. అప్పుడు ఇర్రెగ్యులర్గా అయిపోతుంది రిపీటెడ్ ఇంజరీ వల్ల. లేకపోతే లేబియా ఏదైతుందో దాని బార్డర్ థిక్గా అయిపోతుంది. సో ఇట్ డజంట్ లుక్ గుడ్. సో చాలా మంది దానికోసం స్పెసిఫిక్గా వస్తారు. సో అది చూసినప్పుడే మాకు తెలిసిపోతుంది, ఓహో ఓకే వాళ్ళకి ఇది ఇబ్బంది అన్నట్టు. అది ఇబ్బంది అన్నప్పుడు వాళ్ళు లేబియా ప్లాస్టీ సర్జరీకి వెళ్తారు. లేబియా ప్లాస్టీ సర్జరీలో మేము ఇదంతా కరెక్ట్ చేసి కొంచెం నీట్ అండ్ గుడ్ లుకింగ్ లేబియాని, ఈ ఎక్స్ట్రా థిక్ పార్ట్ కానీ ఇర్రెగ్యులర్ పార్ట్ కానీ ఎక్స్ట్రా బిట్ అంతా తీసి బ్లడ్ సప్లై ఎక్కడా కట్ అవ్వకుండా, నర్వ్ సప్లై అంతా మెయింటైన్ చేసుకుంటా నీట్గా లేబియా ప్లాస్టీ చేసిస్తాం. యాక్చువల్లీ ఆ సర్జరీ అయ్యాక వాళ్ళకి వాళ్ళు చూసుకుని వాళ్ళే మురిసిపోతారు కూడా. కంపల్సరీ సర్జరీ చేయాలి, దీనికి నాన్ సర్జికల్ ఆప్షన్ ఉండదండి. ఎందుకంటే ఇది టిష్యూ కదా, అది కూడా బయట ఎక్స్ట్రా టిష్యూ, వాళ్ళకి ఎక్స్ట్రా టిష్యూ కట్ చేయమని వస్తున్నారు. అది చేసేటప్పుడు మేము 2-3 టెక్నిక్స్ ఉంటాయి. ఎలా పైన ఎక్కువ ఉందా కింద ఎక్కువ ఉందా దాని లెంత్లో దాన్ని బట్టి మేము సర్జరీ ఎలా చేయాలో చూస్తాం. ఇట్లా చేస్తే పైన ఏమన్నా క్లైటోరల్ ఎక్కువ కనిపిస్తుందా అది కూడా కొంచెం చూద్దామా, అట్లా చూసి మొత్తం నీట్గా చేశాక దే విల్ రియలీ లైక్ ఇట్ అండ్ వాళ్ళకి చాలా కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతుంది. దీంతో పాటే చాలా మంది ఎక్స్క్లూజివ్గా కూడా చేయించుకోరు, దీని పక్కన కొంచెం ఫ్యాట్ ఫిల్లింగ్ చేయించుకుంటారు. ఆ హోల్ పార్ట్ విల్ లుక్ వెరీ నైస్ టు టెల్, బికాజ్ అది
ఎవరైతే చేయించుకున్నారో దే ఓన్లీ కెన్ ఫీల్ ఇట్. వీళ్ళు ఏమైనా భయపడాల్సిన పని ఏమి ఉండదు కదండి ఆ సర్జరీ వల్ల? యంగ్ గర్ల్సే వస్తారు మాక్సిమం. చాలా మటుకు కొంచెం యంగ్ ఆర్ మేబీ నాట్ టూ ఓల్డ్, కొంచెం డెలివరీ లైన్ వాళ్ళు కూడా ఏమైనా రిపీటెడ్ ఇంజురీ కానీ హైపర్ ట్రోఫీ కానీ దీని వల్ల మధ్యలో కూడా ఇంజురీస్ వల్ల కూడా ప్రాబ్లం రావచ్చు. వాళ్ళు లేకపోతే తెలుసుకోవటమే లేట్గా ఇది పెద్దగా ఉన్నట్టుంది, వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. సపరేషన్ అండ్ క్లీనింగ్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ చాలా ఇబ్బంది అవుతే దాన్ని బట్టి వాళ్ళు ఎప్పుడు అవేర్నెస్ వస్తే అప్పుడు వస్తారు. ఇట్ ఈస్ అ సర్జికల్ ప్రొసీజర్ అన్నా కానీ అంత పెద్ద ప్రొసీజర్ కాదు, అంత పార్ట్ అంతా బయటనే ఉంటుంది, అవుట్ సైడ్ ద బాడీ. సో మేము చేసేదంతా మేము ఎక్కడ ఇంటర్నల్ ఆర్గన్స్ని టచ్ చెయ్యం. సో దాన్ని బట్టి అది మైనర్ ప్రొసీజర్ కిందనే వస్తుంది. సో ఎనస్థీసియా ఇస్తాం, ఎందుకంటే అది కొంచెం సెన్సిటివ్ పార్ట్. చాలా మంది చెయ్యనీయరు లోకల్లో, కావాలంటే లోకల్లో కూడా చేయొచ్చు, కానీ చాలా మంది చెయ్యనీరు, సెన్సిటివ్ పార్ట్ కాబట్టి ఎనస్థీసియా ఇచ్చి స్లోగా నెమ్మదిగా నీట్గా చేసుకోవటం అంతే. సో ఇట్స్ నాట్ హై రిస్క్ ప్రొసీజర్ ఎట్ ఆల్. ఓకే, థ్యాంక్ యూ. యా. బ్రో మొబైల్ అప్గ్రేడ్ చేసావు, కార్ అప్గ్రేడ్ చేసావు, మరి ఇల్లు? బచ్చుపల్లి ఇల్లు అప్డేట్ చేసుకోవడం కష్టమేమో. అరే బ్రో, మన బాజుపల్లిలోనే మోడర్న్ అమ్యూనిటీస్ తో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్ తో APR Group 4 BHK ట్రిప్లెక్స్ విలాస్ తీసుకొచ్చింది. APR Praveen's premium triplex villas at Hillside at Pachupalli. APR Group, నిర్ణయం మీది, నిర్మాణం మాది. Call 9100455505.